హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా పుదీనా కొత్తిమీర చట్నీ అనమాట. ఒకసారి నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారు. అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. నోటికి స్పైసీగా పుల్లగా భలే ఉంటుందండి. కూరలు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి చట్నీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా తీసుకున్నాను. వీటిని వాష్ చేసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని అలాగే టమాటోల్ని కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను కొత్తిమీరని టమాటోల్ని కట్ చేసేసాను. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవటానికి. ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక 7-8 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చితో చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అసలు అద్దరిపోతుందండి, నిజంగా చెప్తున్నాను. ఈ పచ్చడి అసలు నిల్వ కూడా ఉండదు, అంటే మనం వెంటనే తినేస్తామన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అలాగే పైనుంచి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ టమాటోల్ని ఉడికించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ టమాటాలను ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈలోపు చట్నీ రెడీ చేసుకోవటం కోసం దానికి కావాల్సిన ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అలాగే సాల్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, టమాటో, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో, పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి పుదీనా, కొత్తిమీర, టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని ఫస్ట్ నెయ్యి లేకుండా తినండి, ఎంత కమ్మగా ఉంటుందో. తర్వాత నెయ్యి వేసుకొని తినండి, ఇంకా కమ్మగా ఉంటుంది. అంతేనండి, రైస్లోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, గారెల్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా, కొత్తిమీర, టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.